మనం మాట్లాడుకున్నాం. పారిశుద్ధ్య కార్మికులు ఒక్కరోజు అటెండ్ కాకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందండి. చూశారు కదా, నిన్న పారిశుద్ధ్య కార్మికులు ఎవరు అటెండ్ కాలేదు. కారణం ఏంటో తెలియదు. ఇక్కడ సీఎం ప్రోగ్రాం జరిగింది. బహుశా ప్రోగ్రాంలో ఉండడం వల్ల రాలేదో ఏంటో తెలియదు. కానీ ఒక్కరోజు వాళ్ళు రాకపోతే చూడండి ఎంత దారుణంగా ఉందో. 24 hours జనాలు తిరిగే రద్దీ ప్రాంతం అన్నమాట ఇది. ఒక్కరోజు కార్మికులు రాకపోతే చిందర వందర అయిన పరిస్థితి. చూడండి ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో. వాళ్ళు లేకపోతే వాళ్ళు ఓడ్చకపోతే ఇది ఇప్పుడే వస్తున్నారు క్లీన్ చేయడానికి. ఒక్కొక్కరు వస్తున్నారు. వీళ్ళు కంటిన్యూగా రాకపోతే పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. పారిశుద్ధ్య కార్మికులు అనేవాళ్ళు నిరంతరం వాళ్ళు క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నారు కాబట్టి ఈరోజు అనారోగ్యాల బారిన పడకుండా కొంతవరకు అయినా కంట్రోల్ అవుతుంది. కానీ వాళ్ళు ఒకటి రెండు రోజులు ఏదైనా సుంతి ప్రాబ్లం, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి సెలవు పెట్టారంటే ఇలాంటి పరిస్థితులు కొనసాగుతాయి. సో పారిశుద్ధ్య కార్మికుల్ని మనం రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. వారికి ఇచ్చే విలువను వాళ్ళకి ఇస్తూ, వాళ్ళకి ఇచ్చే ప్రొటెక్షన్ వాళ్ళకి ఇస్తూ వారికి మెరుగైన జీవనాన్ని కల్పించగలిగితే ప్రభుత్వాలు మరింత మెరుగ్గా పనిచేయడానికి వీలవుతుంది. సో తప్పకుండా పారిశుద్ధ్య కార్మికులను గౌరవిద్దాం. పాపం వాళ్ళు రేయనక పగలనక వాళ్ళ ఇంటిని వాళ్ళు క్లీన్ చేసుకుంటే సమయం కూడా ఉంటుందో ఉండదో తెలియదు. కానీ వేకుజామునే వీధి బాట పడతారు. ఎలాంటి చెత్త చెదారాన్ని అవన్నీ తొలగించడానికి వాడి పడే ఆరాటం నిజంగా జోహార్ల తల్లి మహాతల్లులారా. ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమం. మీ అందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ తల్లులారా, మీ ఆరోగ్యాలను కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీ శ్రమ వృధా పోదు. ఏదో ఒక రోజు మిమ్మల్ని అగ్రభాగాన, అంటే ఇప్పటికే మహిళలకు అన్ని ప్రభుత్వాలు అగ్రతాంబాలు అందిస్తున్నాయి. మరింత మీ యోగక్షేమాలు చూసే ప్రభుత్వాలు మీ యోగక్షేమాలని ప్రొటెక్ట్ చేసే జీవితాలు వస్తాయి. ఏదేమైనా మీకు జోహార్లు తల్లి, మీకు జోహార్లు. ఒక్కరోజు మీరు లేకపోతే వీధులన్నీ ఎలా ఉంటాయో. వీధులేంటి, మీరు ఇంట్లో లేకపోతే కుటుంబం ఎంత చిందరవందర అవుతుందో తెలుసు.